అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాలో అంతరించిపోతున్న ఒక రోటి పచ్చడిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ కనుమరుగవుతున్న రోటి పచ్చడి ఎన్నో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అప్పట్లో మన వాళ్ళు ఇలాంటి రోటి పచ్చడిలు తినే 100 ఏళ్ల పైన జీవించి ఉన్నారు. కనుక మనము కూడా దాన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ రెసిపీని మీకు తయారు చేసి చూపించబోతున్నాము. ఒకసారి చూద్దాము. ముందుగా పచ్చిమిరకాయలు, టమోటాలు, బెండకాయలు తీసుకొని నీటిలో బాగా కడుక్కున్న తర్వాత బెండకాయలను చిన్నగా కోసి వేసుకోవాలి. యాక్చువల్గా ఈ బెండకాయలు కాదండి, మన అంతరించిపోతున్న రోటి పచ్చళ్ళు ముఖ్యంగా ఈ బెండకాయలు కాదు, అవి నాటి బెండకాయలని తెల్లగా ఉంటాయి. మొదలు చివర పింక్ రేడియం కలర్లో ఉంటాయి. అవి ఇప్పుడు అంతరించిపోయినాయి కాబట్టి ఈ బెండకాయతోనే మనం ఈ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాము. ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద నీళ్లు పోసుకొని ఒక సిల్వర్ పాత్రలో నీళ్లు పోసుకొని దాంట్లోకి పచ్చిమిరకాయలు మొదటగా వేసి మనం ఉడకబెట్టుకోవాలి. 50% ఉడికినాక టమోటాలు వేయాలి. టమోటాలు ఉడికిన వెంటనే మనం కట్ చేసుకున్న బెండకాయలు 50% మాత్రమే ఉడకాలి. ఉడికితేనే మన రెసిపీ టేస్ట్ వస్తుంది. అనంతరం చింతపండు, మనకు కావాల్సినంత చింతపండు నానబెట్టుకోవాలి. అర్ధ టైమే మనం ముద్దు కూడా తయారు చేసుకుంటున్నాము. ఇది రాగి ముద్ద. ఇప్పుడు మళ్ళీ దానికి కావాల్సిన రోటి పచ్చడికి కావాల్సిన ఒక ఎర్రగడ్డ, తెల్లవాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు తీసుకున్నాము. రోట్లో ఫస్ట్ ఉప్పు వేసి పచ్చిమిరకాయలు, ఉడికిన పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అవి నున్నగా నూరుకోవాలి. ఇట్లా మెత్తగా నున్నగా నూరుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ నూరేటప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కంట్లలోకి ఎగురుతుంది, మంట అవుతుంది. మళ్ళీ తెల్లవాయలు వేసుకోవాలి. అదే తెల్లగడ్డ. తెల్లవాయ పడితేనే అరోమా వేరే ఉంటుంది అసలు. మళ్ళీ బెండకాయ, ఉడికిన బెండకాయ ఇవి పచ్చిగానే కనబడాల్సి ఉంటుంది. 50% మాత్రమే ఉడకాలి. ఇవి ఉడికితేనే దీనిలోని ఇంగ్రీడియంట్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది తినేటప్పుడు. ఇవి కూడా నున్నగా నూరుకోవాలి బాగా. అనంతరం నానిన చింతపండును వేసుకొని కాసేపు నూరుకోవాలి. మళ్ళీ తర్వాత టమోటా వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. అనంతరం ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇది కూడా కచ్చాపచ్చాగా నూరుకొని చూసుకోవాలి, ఇలాంటి కలర్లోకి ఎగురుతుంది. చివర్లో కొత్తిమీర వేసి నూరిన తర్వాత ఎత్తుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి ఎత్తుకొని ఇట్లా వేడివేడి ముద్ద ఆ పచ్చడి వేసుకొని, వేడివేడి ముద్ద ఆ రోటి పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుంది. మీరు కూడా మీ ఇళ్ళలో ట్రై చేయొచ్చు. ఇదే అంతరించిపోతున్న రెసిపీను. మామూలుగా పల్లెల్లో పెద్దలు
రోటి పచ్చడి నూరేటప్పుడు అన్నీ సమానంగా రోటి పచ్చడిలోకి పదార్థాలు పడితే మటుకు ఆ స్మెల్ దాదాపు 100 మీటర్స్ వరకు వెళ్తుందని పల్లెల్లో ప్రజలు చెప్పుకుంటారు మామూలుగా. మీరు ట్రై చేయండి. ఇదే రోటి పచ్చడి ఇందాక నూరిండేది. ఈ చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ స్మెల్లే, ఆ స్మెల్ చూడండి. ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. పెద్దలు అన్నట్లు అన్ని సమపాల్లో పడినాయంటే ఆ స్మెల్లే వేరైతుంది అసలు. టేస్ట్ కూడా వేడి వేడి ముద్ద ఆ పచ్చడి తింటే ఆ లెవెల్ వేరే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.